It is now my honor to invite our chief guest to address the gathering. Let's welcome them wholeheartedly. Morning everyone. Good morning correspondent sir, principal sir and staff and students. Andarki telusina vishayame idu 79th Independence Day. I don't go into the introductions. లేదంటే ఇంకొక గంట ఇక్కడే నిల్చోవాల్సి ఉంటుంది. అందరు రెడీ అయినా? ఓకే. సో బై కంటిన్యూయింగ్ ద స్పీచెస్ ఐ లైక్ టు కంటిన్యూ మన కరెస్పాండెంట్ సార్ చెప్పిన దాని గురించే మాట్లాడదాము. ఓకే. సో ఎందుకంటే లైక్ వీ రిమెంబర్ ఆల్ దీస్ హీరోస్, మనకు తెలిసిన హీరోస్ కానీ తెలియని హీరోస్ కానీ, మహాత్మా గాంధీ గారు కానీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మన అల్లూరి సీతారామరాజు కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి గారు కానీ, వీ ఆల్ నో దీస్ నేమ్స్. అండ్ వాళ్ళు ఏం చేశారు, మనకు తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ తెలుసుకొని ఏం చేస్తాము అనే ఒక చిన్న విషయం ఆలోచిస్తే ఏం చేస్తాము? ఆర్ వీ గోయింగ్ టు ఫైట్ ఫర్ అనదర్ ఇండిపెండెన్స్? లేదు కదా. మేబీ నాట్ ఇన్ నియర్ ఫ్యూచర్, మేబీ 5 years 10 years ఆర్ డౌన్ ది లైన్ 20-30 years వీఆర్ నాట్ గోయింగ్ టు ఫైట్ ఫర్ ఇట్ ఎట్ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో. బట్ వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దెమ్, వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవచ్చు, ఏం నేర్చుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చు, వాళ్ళు ఏం చేశారు, ఏం చేయడం ద్వారా మనకి ఇంత కష్టపడి ఒక 200-300 years ఒక బ్రిటిష్ రూల్ నుంచి మనల్ని ఎలా బయటపడేశారు. అప్పట్లో ఇవేమి ఉండేవి కాదు కదా, మనకి వార్ చేయడానికి వెపనరీ ఏమి ఉండేది కాదు, గన్స్ ఉండేవి కాదు, ట్యాంక్స్ ఉండేవి కాదు, సోషల్ మీడియా, టీవీ ఉండేది కాదు, ఎక్కడ ఏం జరుగుతుందో ఏమీ తెలిసేది కాదు. ఢిల్లీలో ఏం జరిగేదో బొబ్బిల్లో తెలిసేది కాదు, బొబ్బిల్లో ఏం జరిగేదో ఢిల్లీలో తెలిసేది కాదు, ఎవడెక్కడిని కొట్టేస్తుండేవాడు తెలిసేది కాదు, ఎక్కడ మనల్ని ఎట్లాగా హింసిస్తున్నారో ఎవరికి తెలిసేది కాదు. బట్ స్టిల్ దే ఫాట్ ఫర్ ఇట్. మన కోసం, మన పేరెంట్స్ కోసం, మన తాతల కోసం వాళ్ళు ఫైట్ చేశారు. అండ్ మనం ఇంత ఫ్రీగా ఉంటున్నాము. మీ ప్రిన్సిపల్ సార్ చెప్పినట్టు అప్పట్లో మనకి ఇట్లా చెప్పులు వేసుకునే కూడా ఉండేది కాదు. చెప్పులు వేసుకోవడానికి, బట్టలు వేసుకోవడానికి కూడా, మన బట్టలు మనం తయారు చేసుకున్న బట్టలు మనం వేసుకోవడానికి కూడా చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేవి అనమాట. సో బట్ దే వాళ్ళు దానికోసం పోరాడారు చాలా సంవత్సరాలు, చాలా డెకేడ్స్ దే ఫాట్ ఫర్ ఇట్. అండ్ ఫైనల్లీ ఫ్రీడమ్ మనం ఎంజాయ్ చేస్తున్నాము. మనకు నచ్చినట్టు తిరగడానికి, సెలవులు ఇచ్చినా ఇవ్వకపోయినా స్కూల్ మానేసి తిరగడానికి కానీ, సినిమాలకు వెళ్ళడానికి కానీ, మనకు నచ్చిన బట్టలు వేసుకోవడానికి కానీ, వీఆర్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ఇట్. సో ఓన్లీ ఎంజాయ్ చేయడమైనా ఇంకేమైనా చేయగలమా మనము? ఎస్, చేయగలము, ఆబ్వియస్లీ చేయగలము. వాళ్ళని గుర్తు చేసుకోవడం ఒక్కటే కాదు కదా, వాళ్ళు ఎట్లా మన కోసం ఫైట్ చేశారు, వాళ్ళు ఏ పాత్రలో వెళ్ళారు, సో వాళ్ళ విలువలు ఏంటి, కోర్ వాల్యూస్ ఏంటి, ఈవెన్ మీ స్కూల్ వాల్యూస్ ఏంటి, మీ కరెస్పాండెంట్ సార్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎట్లాగా ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ పెట్టారు, దాన్ని ఎట్లా రన్ చేస్తున్నారు, విత్ వాట్ మారల్ వాల్యూస్, ఆల్ దీస్ థింగ్స్ వీ కెన్ లెర్న్ అండ్ వీ కెన్ ఫాలో ఫర్ లైఫ్. సో అండ్ ఎస్పెషల్లీ ఐ ఫాలోడ్ ఇట్ when hard times are there, when I couldn't క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ రాకపోయినా, లేదా తర్వాత ఇంటర్మీడియట్ చదువుకున్నా, కాలేజ్కి వెళ్ళినా సరే కానీ, డాక్టర్గా చదివినప్పుడు కానీ, అండ్ ఈవెన్ వెన్ ఐఎమ్ సార్ మెన్షన్ చేసినట్టు కోవిడ్ టైంలో కానీ చాలామంది సఫర్ అవుతున్నా, ఇట్స్ నాట్ ఈజీ, అంతే కదా. మీ అందరికీ బాగా కష్టపడిన తర్వాత కూడా క్లాస్లో కానీ సబ్జెక్ట్స్లో కానీ మార్క్స్ రాకపోతే ఎంత కష్టపడతారు, అందరూ ఫీల్ అవుతారు కదా. ఎస్ ఆర్ నో? ఎస్, ఆబ్వియస్లీ అందరూ ఫీల్ అవుతారు. సో అయినా సరే మనం వీ డోంట్ స్టాప్ ట్రయింగ్. సో ఎట్లాగ మనం దాన్ని కంటిన్యూ చేయగలం, మనం అక్కడితో ఆగిపోకుండా ఎట్లా కంటిన్యూ చేయగలం? బ్రీఫ్గా ఒక 5 points ఐ విల్ టెల్ యూ. మీ హౌస్ నేమ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ద 4 elements ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్, Vayu and Agni, Prithvi, all these are good, very good. Like that we discuss about 5 things. Okay, 5 things. I hope అందరు స్టూడెంట్స్ అందరూ గుర్తుపెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. లైక్ మన హీరోస్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? కమిట్మెంట్. ఓకే, ఫస్ట్ థింగ్ ఈజ్ కమిట్మెంట్ అనమాట. మీ లైఫ్లో మీరు ఏమైనా సాధించడానికి, 7th class స్టూడెంట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చి 8th classకి వెళ్ళాలి, నెక్స్ట్ ఇయర్ ఫ్రీగా స్కాలర్షిప్. మాకు అప్పట్లో ఇది ఉండేదన్నమాట. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగా నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేసేవాళ్ళు. అండ్ సెకండ్ ర్యాంక్ వచ్చే వాళ్ళకి ఫీజ్ కన్సెషన్స్ ఉండేవి, థర్డ్ ర్యాంక్ వచ్చే వాళ్ళకి. సో లైక్ దట్, కన్సెషన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే, కమిట్ యువర్ సెల్ఫ్ ఆర్ డెడికేట్ యువర్ సెల్ఫ్ టు గెట్ ఎ గుడ్ ర్యాంక్ ఆర్ గుడ్ మార్క్స్. లాస్ట్ ఇయర్ వచ్చిన దానికన్నా ఈ ఇయర్, లేదా లాస్ట్ ఎగ్జామ్ కన్నా నెక్స్ట్ ఎగ్జామ్లో ఇంకా మంచి మార్క్స్ వచ్చేలాగా.
or be a good person. Commit yourself to a better person for tomorrow. ఓకే, సో కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. 9th క్లాస్ స్టూడెంట్స్కి కానీ 10th క్లాస్ స్టూడెంట్స్కి కానీ బాగా కమిట్మెంట్ ఉండి బాగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకుంటే యూ కెన్ గో టు గుడ్ కాలేజ్ ఇన్ ఇంటర్మీడియట్. ఓకే, ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ అన్నీ చదువుకోవాలి కదా. 10th ఆపేయం కదా, ఆపేస్తారా? లేదు కదా. ఓకే, సో దట్ కమిట్మెంట్ ఉండాలన్నమాట. ఎందుకంటే కమిట్మెంట్, మీకు ఒక గోల్ ఉంటేనే యూ కెన్ గో ఫార్వర్డ్ ఇన్ యువర్ లైఫ్ అనమాట. సో ఆ గోల్ ఉంటేనే మనం దానికోసం హార్డ్ వర్క్ చేస్తాము. చాలామంది అంటుంటారు టాలెంటెడ్ రా, నీకేంట్రా ఫస్ట్ టైం చదివేస్తే గుర్తుండిపోతుంది అనేసి మన ఫ్రెండ్స్ అంటుంటారు, టీచర్స్ అంటుంటారు, లేదా ఇంట్లో వాళ్ళు అంటుంటారు. సో డోంట్ టేక్ ఇట్ పర్సనల్గా తీసుకోకండి. ఎందుకంటే నేను చాలామందిని చూసాను, పర్సనల్గా మై సెల్ఫ్ ఆల్సో, టాలెంట్ ఒకటే సరిపోదు. హార్డ్ వర్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. హార్డ్ వర్క్ విల్ టేక్ యూ టు లాంగ్ టైం. ఓకే, టాలెంట్ ఉంటే మేబీ 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ రావచ్చు ఇంటర్మీడియట్లో. ఎందుకంటే 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ చూస్తున్న వాళ్ళు చాలామంది ఇంటర్మీడియట్లో ఫస్ట్ ర్యాంక్స్ రావట్లేదు ఎవరికి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో టాప్ మార్క్స్లో వస్తున్న వాళ్ళు పేపర్లో ఫొటోస్ చూస్తాం కదా. సెకండ్ ఇయర్కి వాళ్ళు ఎవరు కనిపించరు. ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ వస్తున్న వాళ్ళు ఎవరు? పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చదువుతున్నప్పుడు, ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు దే వోంట్ కమ్ ఫస్ట్. సో వై? సో హార్డ్ వర్క్, దే మిస్ దాట్. టాలెంట్ ఉంటుంది, అందరికీ టాలెంట్ ఉంటుంది. ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ టాలెంట్స్. కొంతమందికి చదువులో ఉంటుంది, కొంతమందికి డ్రాయింగ్లో ఉంటుంది, కొంతమందికి సింగింగ్లో ఉంటుంది, కొంతమందికి రైటింగ్లో ఉంటుంది. ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ టాలెంట్స్ అనమాట. ఎందుకంటే అందరూ ఒకే ప్రొఫెషన్లో సెటిల్ అవ్వం కదా. చక్కగా టీచర్స్ అవుతారు, కొంతమంది కన్స్ట్రక్టర్స్ అవుతారు, బిల్డింగ్ కడతారు, కొంతమంది బ్రిడ్జెస్ కడతారు, కొంతమంది డాక్టర్స్ అవుతారు, కొంతమంది లాయర్స్ అవుతారు. సో అందరికీ టాలెంట్ ఉండొచ్చు, బట్ హార్డ్ వర్క్ విల్ టేక్ యూ ఫర్ లాంగ్ టైమ్ ఇన్ యువర్ ప్రొఫెషన్ అనమాట. సో కమిట్మెంట్ టువర్డ్స్ యువర్ గోల్ అండ్ హార్డ్ వర్క్ టు మెయింటైన్ దట్ గోల్ అండ్ టు మెయింటైన్ దట్ పొజిషన్. టాప్ పొజిషన్లో ఉండాలి అంటే టాలెంట్తో పాటు హార్డ్ వర్క్ ఉండాలన్నమాట. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నింటికన్నా సాక్రిఫైస్. సో మీ కమిట్మెంట్కి సాక్రిఫైస్ చేయాలన్నమాట. ఎట్లా అంటే ఏదో మంచి సినిమా రిలీజ్ అయింది, రేపు ఎగ్జామ్ ఉన్నా సరే ఎగ్జామ్ చదువుకోవడం మానేసి సినిమాకి వెళ్ళిపోవడం కాదనమాట. సాక్రిఫైస్ దట్ డే అండ్ ఆఫ్టర్ ఎగ్జామ్ యూ క్యాన్ గో టు ద మూవీ. అంతే కదా. టీవీలో మంచి క్రికెట్ మ్యాచ్ వస్తుంది, ఈరోజు చూసేద్దాం రా, ఎగ్జామ్ తర్వాత చదువుకోవచ్చులో ఏం పోయింది అనుకోకుండా. సో స్మాల్ సాక్రిఫైజెస్ ఇఫ్ యూ స్టార్ట్ ఎర్లీ ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే స్కూల్ ఏజ్లోనే మనకి డిసిప్లైన్ వస్తుంది. సో స్కూల్ ఏజ్లో మీరు స్టార్ట్ చేసుకొని డిసిప్లైన్డ్గా ఉండడం అలవాటు చేసుకోగలిగితే బై టేకింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యువర్ టీచర్స్ ఓన్లీ. టీచర్స్, యువర్ ప్రిన్సిపల్ సార్, యువర్ కరెస్పాండెంట్ సార్, చిన్న మీకోసం పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇక్కడ ఉంటారు కదా. ఎస్ ఆర్ నో? మీరు బాగా చదువుతున్నారా లేదా, బాగుంటున్నారా లేదా, ఎవరికి ఏం అవ్వకుండా స్కూల్ నుంచి మళ్ళీ ఇంటి దగ్గర నుంచి ఎలా సేఫ్గా వస్తారో మళ్ళీ ఇంటికి వెళ్ళేలాగనమాట. సో దట్ ఈజ్ ఎ డే టు డే లైఫ్. సో అది డైలీ కంటిన్యూ అవ్వాలంటే యూ హ్యావ్ టు మేక్ స్మాల్ సాక్రిఫైజెస్ అనమాట. స్మాల్ సాక్రిఫైజెస్ చేయగలిగితేనే మన బిగ్ అచీవ్మెంట్స్ చేయగలం అనమాట. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ 2 థింగ్స్ ఆర్ ఆనెస్టీ అండ్ బ్రేవరీ. ఓకే, సో ఆనెస్టీ ఏంటంటే, ఒకటి జనరల్గా స్కూల్ పిల్లలు కాబట్టి మీకు స్కూల్ అర్థం అయ్యేలా చెప్తాను. మన పక్కోడు ఎవరో బాగా చదువుతున్నాడు అనుకోండి, వాడిని ఏదో చిన్నగా లాగుతూ ఉంటాం అనమాట. అరే నువ్వు అదిరా ఇదిరా అని చెప్పి వాడిని ఏదో ఒకలాగా చెడగొడతా ఉంటాం అన్నట్లు. డోంట్ డూ దీస్ థింగ్స్. ఓకేనా? అది ఏంటంటే ఇప్పటి నుంచి అలవాటయ్యి మీరు ఒక ఏజ్ వచ్చేసరికి అది కొంచెం పెరుగుతుందన్నమాట. సో దోస్ థింగ్స్ విల్ మేక్ యూ లుక్ బ్యాడ్. ఓకే, సో మన క్యారెక్టర్ని కూడా పాడు చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కుదిరితే ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి, లేదా వాడితో పాటు చదువుకొని మన మార్క్స్ పెంచుకోవడానికి, మన నాలెడ్జ్ పెంచుకోవడానికి ట్రై టు డూ దోస్ థింగ్స్. ఓకే, స్మాల్ గుడ్ థింగ్స్ విల్ గివ్ యూ బెటర్ రిజల్ట్స్ వెన్ యూ గో బిగ్. ఓకే, మా ఏజ్కి వచ్చేసరికి మీరు ఒక బెటర్ పర్సన్ అవ్వడానికి దట్ థింగ్స్ విల్ హెల్ప్. ఆనెస్టీ అనమాట. అండ్ బ్రేవరీ ఆల్సో. ఎవరైనా తప్పు చేసినా నిజాయితీగా ఇంట్లో వాళ్ళకి చెప్పడం కానీ, లేదా మీ స్కూల్ టీచర్కి చెప్పడం కానీ, ఆర్ అట్లీస్ట్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఎవరైనా తిట్టుకుంటారేమో, నేను బ్యాడ్ బాయ్ అనుకుంటారేమో, లేదా బ్యాడ్ గర్ల్ అనుకుంటారేమో అనేసి అనుకోకుండా, ఇఫ్ యూ డూ ఎనీథింగ్ రాంగ్ ట్రై టు కమిట్ ఇట్. చెప్పడానికి అలవాటు చేసుకోండి. సో దట్ ఆనెస్టీ విల్ హెల్ప్ యూ. అండ్ బ్రేవరీ ఆల్సో. దట్ ఎందుకంటే రెండు ఒకే దగ్గరే ఉంటాయి. ఎప్పుడూ నిజాయితీ ఉండే దగ్గరే
ధైర్యం కూడా ఉంటుంది. నిజాయితీ లేని దగ్గర ధైర్యం ఉండదు అనమాట. ఓకేనా? సో దీస్ 5 things helped me to get into this position, and I am very happy for the school management inviting me, and very humbled and honored also. అండ్ నేను ఏదో సాధించానని కాదు, నాలాగా మీరు కూడా ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని మీ ప్రిన్సిపల్ సార్ కానీ, కరెస్పాండెంట్ సార్ కానీ, మీ స్టాఫ్ కానీ అందరూ అదే కోరుకుంటారు. పిల్లలు మీరందరూ మంచి పొజిషన్కి వెళ్ళి బాగా చదువుకోవాలి అని చెప్పి. సో కోర్ వాల్యూస్ చిన్నప్పటి నుంచి డెవలప్ చేసుకుంటా ఉంటే ఇట్ విల్ టేక్ టు ఏ వెరీ హై గుడ్ పొజిషన్ అనమాట. మీరు ఎంతకన్నా పెద్ద స్కూల్ పెట్టే ఛాన్స్ వస్తే పెట్టండి. సో మీ కరెస్పాండెంట్ సార్ ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు అదనమాట. ఓకే? సో బీ ఏ గుడ్ పర్సన్, బీ ఏ బెటర్ పర్సన్. అండ్ అందరికీ అలాగని చెప్పి అందరికీ ఫస్ట్ ర్యాంక్స్ ఇస్తారా, అందరికీ హౌస్ లీడర్స్ ఇస్తారా అంటే అని కాదు. బట్ ఈ రోజు ఉండే పొజిషన్ కన్నా రేపు ఉండే పొజిషన్కి మనం ఇంకొంచెం బెటర్ అవ్వడానికి ట్రై చేయాలి, ఎయిదర్ బై స్టడీస్ ఆర్ బై పర్సనల్లీ, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఆల్సో. ఓకే? థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ ద స్కూల్ మేనేజ్మెంట్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. Wish you very happy Independence Day. Thank you, sir.